నమస్కారం. 9+ న్యూస్ లైఫ్ స్టైల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు కళ కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొని విజయవంతంగా తన కళకి సంబంధించిన ప్రయాణాన్ని కొనసాగిస్తూ తన కళని 10 మందికి నేర్పిస్తూ ముందుకు సాగుతున్న కూచిపూడి కళాకారుడు పేరావలి కేదార్నాథ్ గారు ఈరోజు మన 9+ న్యూస్కి విచ్చేశారు. సో ఆయనతో మాట్లాడి ఆయన జీవితంలోని కష్ట సుఖాలతో పాటు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఆయన్ని ఆహ్వానించుద్దాం. నమస్తే పేరావలి కేదార్నాథ్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. కేదార్ గారు, మీ గురించి మా ప్రేక్షకులకి 3 ముక్కల్లో చెప్పమంటే ఏం చెప్తారు? కేదార్ జీవితం నాట్యం, కేదార్ జీవితం కళకి అంకితం, కేదార్ జీవితం ఆ నటరాజ్ స్వామికి దాసోహం. వావ్, సూపర్. ఓకే కేదార్ గారు, అసలు మీ ఈ కళ అనేది ఎలా స్టార్ట్ అయింది? మీ చిన్నప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మాది వచ్చి ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా తల్లిదండ్రులు వచ్చి వెంకటలింగం దేవర్ గారు, భాగ్యలక్ష్మి గారు. మా చిన్నతనంలోనే నాకు 1 year ఉండగానే మా తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. తర్వాత మా తాతయ్య గారు, మా అమ్మగారి దగ్గరే నేను పెరగడం జరిగింది. BSc BEd చేశానండి, బయాలజీ అండ్ తెలుగు. అలాగే కూచిపూడి నాట్యంలో డిప్లొమా చేశాను శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి. ఇంకా ఈ కళకి నేర్చుకోవడానికి ముఖ్య కారణం అంటే ఎన్నో చిత్రాలని కళల ద్వారా కళారంగానికి ప్రవేశం చేసి పరిచయం చేసి కళాకారుల్ని తయారు చేయడానికి ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఆద్యులు పూజ్యులు కె. విశ్వనాథ్ గారు, కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు తీసినటువంటి సాగర్ సంగమం మూవీయే నాకు ప్రేరణ కలిగించింది. ఆ మూవీ ద్వారానే అందుట్లో కమల్ హాసన్ గారు చేసిన నాట్యానికి మంత్రముగ్ధులై నేను కూడా నాట్యం నేర్చుకోవాలి అని చెప్పి ప్రారంభించడం జరిగింది. అప్పట్లో ఆ సినిమా చూసి చాలామంది కళాకారులు నాట్యం వైపు మొగ్గు చూపారు. ఓకే, కానీ అది నేర్చుకోవాలి అన్నప్పుడు మీ ఇంట్లో సిచ్యువేషన్స్ ఏంటి? మీ పేరెంట్స్ ఏమన్నారు? నార్మల్గా మా పేరెంట్స్కి దాని మీద అంత అవగాహన లేదండి. మా నాన్నగారు చిన్నప్పుడే పరంపదించారు కాబట్టి ఇది నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు నేర్చుకుంటానని చెప్పి పడ్డం. 7th క్లాస్ అప్పుడు కామన్ ఎగ్జామ్స్ ఉండేవి మాకు, అది పాస్ అయితే నేర్పిస్తానడం. ఆ తర్వాత 8th క్లాస్ చదువుతున్నప్పుడు 1993 అక్టోబర్ 13 మంగళవారం సాయంత్రం 6 గంటలకి నా ప్రస్తావన ప్రారంభమైంది. గాడ్, డేటు టైము నైస్, చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురువు గురించి, తర్వాత మీ మొదటి ప్రదర్శన, మొదటి అరంగేట్రం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? ఇంకా మా గురువు గారి గురించి చెప్పాలంటే, తల్లిదండ్రులు మనకి జన్మని మాత్రమే ఇస్తారు, కానీ ఒక గురువు మాత్రమే ఆ జన్మకి సార్థకత చూపించేది. నిజంగా చెప్పాలంటే మా గురువు గారు గురువు అనడం కన్నా తల్లి అనడం అనేది చాలా సమన్వయం. మా టీచర్ గారు వచ్చి పార్వతీ రామచంద్రన్ గారు. ఆమె దగ్గరే నేను 15 సంవత్సరాలు విద్యను అభ్యసించడం జరిగింది. అక్కడే ఉండి డిప్లొమా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మా గురువు గారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. తర్వాత నాట్యంలో ఉన్న మెలకువలు అన్నీ కూడా నేను సమపాలనలో తెలుసుకుని ఈ నాట్యాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇంకా మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు, మొట్టమొదటి ప్రదర్శన ఎప్పుడు ఇచ్చారు అని. మాకు ఏలూరులో సప్తాహాలు అని చెప్పి వెంకటేశ్వర స్వామి గుడి ఉత్సవాలు జరుగుతూ ఉండేవి ధనుర్మాసంలో. అక్కడ మొట్టమొదటిగా నేను ఫస్ట్ జానపదం సంబరాలు అన్నటువంటి జానపద నృత్యంతో ప్రారంభమై క్లాసికల్ డాన్స్ అంటే కూచిపూడి నృత్యంలో అదివో అల్లదివో అన్నమాచారి కీర్తనకి చేయడం జరిగింది. ఇది నా మొట్టమొదటి ప్రదర్శన అనమాట అండి. రైట్. మరి ఫస్ట్ టైం మీరు ప్రదర్శన ఇచ్చినప్పుడు, ఫస్ట్ అంతకన్నా కూడా ఫస్ట్ అసలు మీరు అంటే నాట్యంలో చాలా ఉంటాయి కదా, కథక్ అని, కూచిపూడి అని, ఇలా చాలా, మీరు ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే కూచిపూడి నాట్యం అనేది మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. అంటే మన తెలుగు వాళ్ళకి సాంప్రదాయమైనటువంటి శాస్త్రీయ నృత్యం. మనకు భరతనాట్యం ఉంది, కథక్ ఉంది, కథాకళి ఉంది, మణిపూరి ఉంది, అదాకి మోహిని అట్టం ఉంది, ఒడిస్సీ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. కానీ మన తెలుగు వారికి సంబంధించింది, మనం ఆంధ్ర రాష్ట్రంలో పుట్టాము కాబట్టి నేను ఈ నాట్యాన్ని నేర్చుకోవాలని నేను అనుకున్నా. అలాగే కమల్ హాసన్ గారు కూడా చాలా నాట్యాల్లో సిద్ధహస్తులు,
ఆ మూవీ చూశాను కాబట్టి నేను ఇంకా కూచిపూడి నాట్యమే నేర్చుకోవాలని నేను ప్రారంభించాను అనమాట అండి. రైట్. మీ ఫస్ట్ అరంగేట్రం చెప్పారు కదా, అది చేస్తున్నప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ టైం మీ ప్రదర్శన కదా. మొట్టమొదటిగా నేను చేసినప్పుడు అంటే నాకు కూడా అంత అవగాహన ఏం లేదు. ఆ సినిమా చూశాను, ఏదో నేర్చుకోవాలి మనం కూడా చెయ్యాలి అని అనుకున్నానే తప్ప దానికి అంత ఎలా చేయాలి ఏంటి ఏం తెలియదు. కానీ ప్రదర్శన అయితే ఇచ్చాం, కానీ అంత అనుభూతి అయితే అప్పుడు నేను పొందలేదు. తర్వాత నేను ఇంత అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని నేను చవి చూడడం జరిగింది. ఓకే. ఇప్పుడు డ్యాన్స్ అన్నది నేర్చుకోవటం స్టార్ట్ చేశాక మీ ఫస్ట్ ప్రదర్శన ఇవ్వటానికి సర్టన్ టైం ఏదైనా ఉంటుందా? ఈ టైంలోనే ప్రదర్శన ఇవ్వాలి, ఇవి నేర్చుకున్నాకే ప్రదర్శన ఇవ్వాలి అని ఏమైనా ఉంటుందా? లేదు గురువు గారు ఎప్పుడు చెప్తే అప్పుడు ప్రదర్శన ఇస్తారా? మామూలుగా నర్తకి కానీ నర్తకుడు కానీ ప్రదర్శన ఇవ్వాలి అంటే 5 సంవత్సరాలు ఒక గురువు దగ్గర తర్ఫీదు పొంది ఆ తదుపరి వారు సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే ప్రదర్శన ఇవ్వడం అనే పద్ధతిని మనం అరంగేట్రం అంటాం. ఇది కాలంలో అయితే 5 సంవత్సరాల వరకు నేర్చుకుని ప్రదర్శన ఇచ్చేవాళ్ళు. కానీ పోను అన్ని సంవత్సరాలు నేర్చుకునే అంత టైం అనేది, సమయాభావం అనేది ఎవరికి లేకపోవడం వల్ల ఇప్పుడు తొందరగానే అంటే 1 year 2 yearsలో కూడా ప్రదర్శన ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే 5 నిమిషాలు నేర్చుకుని వెంటనే మాకు ప్రోగ్రామ్ ఇచ్చేయండి, 5 రోజులు నేర్చుకుని మాకు ప్రోగ్రామ్ చేయించండి అనేటువంటి సాంప్రదాయానికి అలవాటు పడిపోయారు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ. గురువులు కూడా కొందరు ఆ విధంగానే చేస్తూ ఉన్నారు. ఇది మారాలి. ఒక పరిపక్వత లేనిటువంటి విద్య ఏది కూడా సార్థకత అనిపించుకోదు. సో జనంలో మార్పు అనేది రావాలి, ఓపిక ఉండాలి. ఆ విద్య పట్ల భక్తి శ్రద్ధతో నేర్చుకున్న తర్వాత ప్రదర్శన ఇస్తే అది అందరినీ ఆనందింపజేస్తుంది, రంజింపజేస్తుంది, రక్తి కడుతుంది. ఓకే. ఇక్కడ ఇంకో చిన్న డౌటు. ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు సప్తస్వరాలు, జతిస్వరాలు ఇలా ఉంటాయి కదా. అంటే నేను అంతవరకే నేర్చుకున్నాను అనమాట, అంతే అవే తెలుసు నాకు. ఆ తర్వాత సరిగమ అలా 4 అలా ఉంటాయి. వాటికి ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీకు అంటే నాట్యంలో కూడా అలా ఏమైనా అరంగేట్రం ముందు ఎగ్జామ్ ఉంటుందా, లేదా మీకు అరంగేట్రమే ఎగ్జామా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఈరోజు ఎవరైనా ఒక డాక్టర్ అవ్వాలనో, ఒక ఇంజనీర్ అవ్వాలనో, మా పిల్లలు కలెక్టర్ అవ్వాలనో, ఇంకా లేకపోతే సాఫ్ట్వేర్ అయ్యి విదేశాలకు వెళ్ళి బాగా సంపాదించాలనో అనుకుంటారు. కానీ ఏ పేరెంట్స్ అయినా మా పిల్లలు కళాకారులు అవ్వాలి అనుకున్న దాఖలాలు ఉన్నాయంటే చాలా అరుదు. ఎందుకు అంటే దీని నుంచి ఎటువంటి ఆదాయం వస్తుంది, ఎటువంటి భుక్తి దొరుకుతుంది అనేటువంటి అవగాహన లేకపోవడం. నార్మల్గా మనం అన్ని ఎగ్జామ్స్, అన్ని ఎడ్యుకేషనల్ సిస్టమ్స్లో ఎగ్జామ్స్ ఎలా అయితే ఉన్నాయో మనకి ఈ నాట్యం మీద కూడా ఎగ్జామ్స్ ఉన్నాయండి. దీంట్లో 4 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు, 2 సంవత్సరాల డిప్లొమా కోర్సు, 2 సంవత్సరాలు ఎంఏ కోర్సు, అలాగే ఎంఫిల్ అండ్ పిహెచ్డి సెంట్రల్ యూనివర్సిటీ మనకి అన్ని రాష్ట్రాల్లో కూడా సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటాయి. ఆ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా పిహెచ్డి ఎంఫిల్ కూడా ఉన్నాయి. అంటే ఇది నార్మల్గా ఏదో నేర్చుకుని వదిలేసే నాట్యం కాదు. ఇది సాక్షాత్తు భగత్ స్వరూపము. రెండోది దీని నుంచి ఎన్నో రకమైన ఎగ్జామ్స్ రాసుకున్నట్లయితే తప్పకుండా దీంట్లో కూడా మంచి జాబ్స్ అనేది సంపాదించడానికి అవకాశం ఉంది. రైట్. కేదార్ గారు, ఇక్కడ కూడా ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు లాయర్ ఉన్నారనుకోండి, కొత్త చట్టాలు వస్తూ ఉంటాయి, వాటిని నేర్చుకుంటూనే ఉండాలి, అంటే లైక్ నిత్య విద్యార్థి. డాక్టర్ ఉన్నాడు అనుకోండి, కొత్త మెడిసిన్ వస్తూనే ఉంటుంది, కొత్త రోగాలు వస్తూనే ఉంటాయి, ఆయన కూడా నిత్య విద్యార్థి. సో అలా కూడా నాట్యంలో అలా ఉంటుందా? ఏ రంగంలో అయినా కూడా పాత నీరు వెళ్తూ ఉంటే కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఇది సర్వసాధారణమైనది. అలాగే మీరు ఇప్పుడు చెప్పినట్లుగా ఎప్పుడూ కూడా ఒక గురువు ఒక నిత్య విద్యార్థి కింద లెక్కే. రెండోది వచ్చేసరికి మనం అంటే మనకున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మార్పులు,
అంటే ఇప్పుడు 1980లో ఒకలా ఉంది, 1990లో ఒకలా ఉంది, 2000లో ఒకలా ఉంది, ఇప్పుడు 2026కి వచ్చాం. అంటే మన జనరేషన్స్ అన్నీ కూడా మారుతూ ఉన్నాయి. మారే కాలంతో కూడా మనుషులు కూడా మారాలి. అంతే తప్ప మేము పాత పద్ధతిలోనే ఉంటాము అంటే అది సరైనది కాదు. కానీ ఈ మార్పు ఎలా ఉండాలి అంటే మన శాస్త్రీయతకి భంగం కలిగించకుండా, మన శాస్త్రీయ నృత్యాలను కానీ లేకపోతే మన సాంప్రదాయ ఆచార వ్యవహారాలకి అడ్డు కలగకుండా, ఎదుటి వారిని నొప్పించకుండా ఉన్నంత వరకు ఏ మార్పు అయినా కూడా అది చాలా సమన్వయంగానే ఉంటుంది. సో అలాంటి మార్పు కావాలి. ఇప్పుడు మీరు అడిగిన దానికి అంటే ఏ విధంగా విద్యార్థిగా అవుతూ అభివృద్ధిలోకి ఈ జనరేషన్ బట్టి ఎలా వెళ్తుంది అంటే, చూడండి ఈరోజు డాన్స్ అనేసరికి ఎలా అయిపోయిందంటే 4 చెంబులు పెట్టడం, కింద కొండ మీద చేయడం, చేతిలో దీపాలు పెట్టుకోవడం, నడుముకి ఒక రింగు తగిలించుకోవడం చేయడం, ఇదే నాట్యం అయిపోయింది. ఈరోజు ఆ నాట్యం చేసే మంచిగా క్లాప్స్ కొడుతున్నారు, వాళ్ళకే పెద్ద పెద్ద అవార్డులు ఇస్తున్నారు, వాళ్ళే ఒక నర్తకులు నర్తకీమణులుగా వెలిగిపోతూ ఉన్నారు. కానీ అది మార్పే. కానీ అది ఒక ప్రయోగాత్మకంగా ఉండేటువంటి అంశాలకు చేయడం అయితే తప్పు కాదు. కానీ మన శాస్త్రీయత అంటే మన పూర్వీకులు ఎంతో కష్టపడి, ఇప్పుడు కూచిపూడి ఉందండి, సిద్ధేంద్ర యోగి కనిపెట్టారు. సిద్ధేంద్ర యోగి ఎంతో కష్టపడి మనకు అందించేటువంటి మహోన్నతమైనటువంటి నాట్యం ఇది. మరి ఈ నాట్యాన్ని మనం భ్రష్టు పట్టించేస్తూ, మనకు మాత్రమే సొంతమైనటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం భ్రష్టు పట్టించేస్తూ ఇదే నాట్యం అనుకుంటారు ఇప్పుడు జనరేషన్. ఇప్పుడు జనరేషన్కి ఎవరికి ఏమీ తెలియదు, ఏది నాట్యమో తెలియదు, ఏది మనం చూపిస్తున్నామో అదే నాట్యం. ఇది తప్పు, ఇది సరైనది కాదు. ఇది ఒక మంచి గురువులు, రెండోది ఈ నాట్యం మీద చాలా ఆత్మాభిమానంతో ఉంటూ ఆత్మవిశ్వాసంతో నాట్యంనే జీవిస్తూ నాట్యం కోసమే జీవిస్తున్న వాళ్ళు ఎవరు కూడా హర్షించేవాళ్ళు కాదు, దీని గురించి హర్షించరు. సో ఈ విషయంలో మాత్రం ఏంటంటే మార్పు రావాలి. ఎక్కడ ప్రయోగాత్మకంగా చేయాల్సిన అంశాలు ప్రయోగాత్మకంగా ఉండాలి, శాస్త్రీయబద్ధంగా ఉన్న అంశాలు శాస్త్రీయబద్ధంగానే ఉండాలి. ఇది మన దౌర్భాగ్యం. ఇక్కడ మాత్రం కంపల్సరీ మారాల్సిన పరిస్థితి ఉంది. అది ప్రతి ఒక్కరూ సొసైటీలో చూస్తేనే ఎదుటి వాళ్ళు చేస్తారు. ఆ చూసినప్పుడు ఇది నాట్యం కాదు, అసలైన నాట్యం ఇది కాదు అనే విషయం వంటి పరిజ్ఞానం అనేది ప్రతి తల్లిదండ్రుల్లోని సామాజిక బాధ్యత కూడా. ఇది మాత్రం ఎవరు హర్షించరు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా, ఇందాక మీరు అన్నారు నర్తకుడు నర్తకీమణి అని. సో మీరు కేదార్నాథ్ గారు నర్తకుడా నర్తకీమణియా? అది మీరే చెప్పాలండి. నేను నర్తకుణ్ణి నర్తకీమణి అంటే నేను పురుషుణ్ణి స్త్రీ వేషధారంలో నేను ఈ నాట్యాన్ని చేస్తూ ఉన్నాను. దీనికి కూడా ఒక సిద్ధాంతం ఉంది. కూచిపూడి నాట్యం అనేది ఓన్లీ మగవారు మాత్రమే చేస్తారు, అంటే మెన్స్ చేసేటువంటి నాట్యం మాత్రమే. దీంట్లో ఆడవారికి అసలు ప్రవేశం అనేది లేదు మొట్టమొదటి నుంచి కూడా. మగవారే ఆడవేషం వేసుకుని చేయడమే కూచిపూడి యొక్క నిజమైన సాంప్రదాయం. ఈ కూచిపూడి దీనినే రూపానురూపం అనే ప్రక్రియ అని చెప్పి అంటాం. ఆ యొక్క ప్రక్రియని నేను అనుసరిస్తూ ముందు తరాలకి ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అన్నిటినీ ఎదుర్కొంటూ నేను ఈ రూపానురూపం అనేటువంటి ప్రక్రియని కొనసాగిస్తూనే ఉన్నాను. నేను అక్షరాల పురుషుణ్ణి. మీరు అంటే ఇప్పుడు విమర్శలు చాలా ఎదురయ్యే ఉంటాయి మేబీ మీ మాటలు బట్టి. అలా మిమ్మల్ని బాధ పెట్టిన అత్యంత కఠినమైన పెద్దదైన విమర్శ ఏదైనా ఉందా? ఉంటాయండి, తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు ఆడవేషం వేసుకుని చేస్తూ ఉంటే ఎలా మాట్లాడుతూ ఉంటారు, వీడు ఆడంగివాడు, వీడు ఆడవేషాలు వేసుకుని చేస్తుంటాడు, వీడు ఆడంగివాళ్ళలాగా బిహేవ్ చేస్తుంటాడు, లేకపోతే వీళ్ళ క్యారెక్టర్ సరిగా ఉండదు, అన్ని మాటలు వస్తుంటాయి. నేను ఒకటే క్వశ్చన్ సూటిగా అడుగుతున్నాను. ఈరోజు నేనేమి అర్ధనగ్నమైనటువంటి వస్త్రధారంతో నేను చెయ్యట్లా. ఒక కంప్లీట్గా ఒక శాస్త్రీయబద్ధంగా ఒక నర్తకుడు నర్తకీమణి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా నేను నర్తిస్తూ ఉన్నాను. మరి మేము చేసేది తప్పు అనుకున్నట్లయితే సాక్షాత్ శ్రీ మహావిష్ణువే మోహిని అవతారంతో భస్మాసురుని సంహరించారు. అలాగే శివకేశవులు ఇద్దరు ఒకటే అని శివుడు మోహిని ద్వారా అయ్యప్పకి జననానికి కారకులయ్యారు. మరి
ఇంకా మీకే వదిలేస్తున్నాను. శ్రీ మహావిష్ణుని ఏమంటాలి? సో భగవంతునికి స్వరూపమైనటువంటి నాట్యం కాబట్టి దీనిని ఒక కోణంలోనే చూడకండి, చులకన చేసి మాట్లాడకండి. అది చాలా ఎదుటి వాళ్ళని ఇబ్బంది కలిగించే రకంగా ఉంటుంది. అంటే కొందరు సరిగా లేరా అంటే ఉన్నారు, కాదని నేను చెప్పను, కానీ అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పొరపాటు. నిజంగా చెప్పాలంటే అసలు అలాంటి అవమానాలు పొంది ఆఖరికి చనిపోయే స్టేజికి కూడా వెళ్ళి మళ్ళీ బతికి నేను వచ్చాను. అంటే ఆ నాట్యము, ఆ నటరాజ స్వామి ఇంకా నా నుంచి 10 మంది కళాకారుల్ని తయారు చేయాలనే ఉద్దేశంతోనే చేసేయడము. అవమానించడం చాలా, మాట అనడం అనేది చాలా ఈజీ, కానీ దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టం. సో అందరికీ ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండరు. అందుకని సూటిపోటి మాటలతో కళాకారులు ఒక మనసుని బాధ పెట్టద్దు. కళ భగవంతుని కోసం, మీ ఆనందం కోసం ఇంత కష్టపడి ఇంత గెటప్ వేసుకునేది మాకు భుక్తి అయినప్పటికీ కూడా అది మీరు ఆనందం కోసమే మేము చేస్తున్నాము. ఇది అర్థం చేసుకోవాలని నిజంగా నేను వేడుకుంటున్నాను అందరినీ. రైట్. కళాకారులు భగవత్ స్వరూపులు అంటారు. సో కళను అవమానిస్తే భగవంతుడిని అవమానించినట్టే. వెల్ సెడ్. చాలా బాగా చెప్పారు కేదార్ గారు. వండర్ఫుల్. మీరు అంటే మీ ఫస్ట్ ఒక విద్యార్థి నుంచి అధ్యాపకుడిగా అవతారం ఎప్పుడు ఎత్తారు? నేను ఏలూరులో చెప్పా కదండి, 1993లో స్టార్ట్ చేసిన తర్వాత 2002 వరకు కూడా నేను మా టీచర్ గారి దగ్గర విద్యాభ్యాసం చేశాను. తర్వాత 2002 నుంచి నేను టీచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నా మొట్టమొదటి టీచింగ్ అడ్డాడ అనేటువంటి ఊళ్ళో అరవింద ఇంటిగ్రల్ స్కూల్ అని చెప్పేసి ఒకటి ఉంది మన కృష్ణా జిల్లాలో, అక్కడ స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్స్కి, అలాగే స్కూల్ స్పోర్ట్స్ డే ఫంక్షన్లకి కొన్ని స్కూల్స్లో కూడా వర్క్ చేయడం జరిగింది. తర్వాత వచ్చి హైదరాబాదు నేను 2012లో వచ్చిన తర్వాత ఇక్కడ గౌరీశంకర నాట్యాలయ అనేటువంటి ఒక సంస్థని స్థాపించడం జరిగింది. దీంట్లో విద్యార్థులకి నేను తర్ఫీదు ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాను. ఇది నిజాంపేటలోని ఎన్టీఆర్ నగర్లో ఉందండి. ఓకే, రైట్. మీకు విద్యార్థిగా ఉన్నప్పుడు బాగుందా, గురువుగా మారాక బాగుందా? దేన్ని మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు? విద్యార్థిగా ఉన్నప్పుడు మనం నేర్చుకునే దశలో ఉంటాం. అంటే గురువు నుంచి మనం విద్యని నేర్చుకునే దశలో. ఎప్పుడైతే గురువుగా మారుతామో, విద్యార్థి దశలో ఉన్నప్పుడు మనకి ఆ విద్యను నేర్చుకోవాలనేటువంటి ఆకాంక్షతో ఉంటాం, కోరికతో నేర్చుకుంటాం. తర్వాత గురువుగా మారినప్పుడు ఒక గురుతర బాధ్యత అనేది మన మీద ఉంటుంది. అంటే సమాజంలో ఎంతోమందిని మనము ఈ శాస్త్రీయ నృత్యాల మీద అవగాహన కలిగించడము, తర్వాత వారు నేర్చుకుని 10 మందికి నేర్పించే విధంగా చేయడము, ఇలాంటి బాధ్యతలన్నీ పెరుగుతూ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే మనం విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేర్చుకుంటే మనకు మాత్రమే ఆనందం, కానీ గురువుగా అయిన తర్వాత నేర్చుకుంటే ఎంతోమందికి మనం ఉపాధి కలిగించిన వాళ్ళు అవుతాం. ఎంతోమందికి మనం విద్యని నేర్పించి మన యొక్క ఈ ట్రెడిషనల్ ఏదైతే ఉందో అది ముందు తరాలకు అందించే వాళ్ళం అవుతాం. సో గురువుగా మారింది అనేది చాలా గొప్ప విషయము. అది నిజంగా చెప్పాలంటే ఆ భగవంతుడు నటరాజ స్వామి కృప వల్లే జరుగుతుంది. లైఫ్ టైంలో ఇప్పటి వరకు మీరు ఈ కళ నేర్చుకుంటున్నప్పటి నుంచి ఇప్పటిదాకా అనవసరంగా ఈ ఫీల్డ్కి వచ్చానేమో, ఈ కూచిపూడి వదిలేద్దామా అని ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు. అయ్యో. ఎందుకంటే ఏ ప్రోగ్రాం చేసినా రకరకాల మాటలు, సూటిపోటి మాటలు, అసలు ఎందుకు నేర్చుకుంటున్నామా అనిపించింది. కానీ ఎంత మనం బాధపడినా మనం ఎక్కడైతే రాయి ఇసురుతామో అదే మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి మన దగ్గరికి వస్తుంది, గోడ మీద వేసిన రాయి. అలాగే మనం ఎవరు ఎన్ని దెబ్బలు కొట్టినా అంటారు కదా, అన్ని చెట్టుకి పళ్ళున్నా దానికి రాళ్ళ దెబ్బలు తగులుతుంటాయని. అలాంటి దెబ్బలు చాలా పడ్డాము. వాటన్నిటినీ తట్టుకుని ఈరోజు నిలబడి నేను చేశాను అంటే మాత్రం అది నిజంగా మా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు యొక్క ఆశీస్సులు, అలాగే మా గురువు గారు పార్వతీ రామచంద్ర గారి యొక్క ఆశీస్సులు. సో ఇప్పుడైతే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అన్నిటినీ అధిగమించి ఈరోజు నేను నిలబడ్డాను. ఇలాగే నిలబడతాను. ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాను.
కళాకారులు కూచిపూడనే కాదు కథక్ ఏదైనా ఈ సంగీతం అవ్వండి ఏదైనా ఈ కళాకారులకి సరైన గుర్తింపు ఉంది అని మీరు అనుకుంటున్నారా? కళాకారుడికి గుర్తింపు ఉంది అంటే ఒకప్పుడు మీద చూసుకుంటే ఇప్పుడు చాలా తక్కువనే ఉందండి. ఎందుకంటే మన దేశం నుంచి వేరే దేశాలకి వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చి మనం మన యొక్క దేశ గొప్పతనాన్ని, శాస్త్రీయతని, మన సాంప్రదాయాన్ని చాటుతున్నాం. అలాగే చెప్పాలంటే క్రీడాకారులు మొన్న మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి, చూస్తూ ఉన్నారు. మరి క్రీడాకారులు కూడా అదే మాదిరి వేరే దేశాలతో ఆడి వాళ్ళు కూడా మన యొక్క ఔన్నత్యాన్ని చాటుతున్నారు. మరి ఒక క్రీడాకారుడికి సర్టిఫికేట్తో మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఒక ఎన్సిసి అంటే మనకి భద్రత కల్పించడం, రక్షలుగా మిలిటరీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మన బోర్డర్లో ఉండి రక్షిస్తున్నారు. వీళ్ళకి కూడా మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆడవాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. క్యాస్ట్ పరంగా రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి కళాకారుడు కూడా మన దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళి మన కళని ఇంత ప్రొపగండా చేసి మన ఔన్నత్యాన్ని చాటుతున్నప్పుడు కళలు నేర్చుకునే వాళ్ళకు కూడా పిహెచ్డి వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నప్పుడు కళాకారుడికి ఎందుకు ఈ రిజర్వేషన్స్ లేవు? అంటే ఒక కళాకారుడుగా ఉన్న వారికి కూడా రిజర్వేషన్ కల్పించినట్లయితే వారు కూడా కొన్ని జాబ్స్కి అర్హులు అవుతారు కదా. ఇది నేను డిమాండ్ చేయట్లేదండి, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక కళాకారుడు, ఒక క్రీడాకారుడు మాత్రమే మన దేశం యొక్క ఔన్నత్యాన్ని బయట ప్రపంచానికి తెలియజేస్తారు. చదువు మిగతా అకాడమిక్ ఇయర్స్గా ఉన్నది వేరు. సో నేను కోరుకునేది ఒకటే, ప్రభుత్వాన్ని కళాకారులకు కూడా రిజర్వేషన్ కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కూచిపూడి రంగంలో కూడా మిగతా రంగాల్లో ఉన్నట్టే రాజకీయాలు, గ్రూపిజం ఇవన్నీ ఉన్నాయని అంటూ ఉంటారు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు రాజకీయం లేనిది ఎక్కడుందండి? రాజకీయం, కరప్షన్ ప్రతి చోట ఉంది. ప్రతి చోట అక్కర్లేదండి. చిన్న పిల్లలు మన ఇళ్లల్లోనే కరప్షన్ స్టార్ట్ అవుతుంది. పిల్లోడు ఏడుస్తాడు, నాకు అది కావాలి అంటాడు, అది ఇస్తేనే తింటాను అంటాడు. మన పేరెంట్స్ ఏం చేస్తారండి? వెంటనే అది కొని ఇచ్చేస్తారు. కరప్షన్ స్టార్ట్ అయిపోయింది. అంటే అక్కడ ఒక బ్లాక్మెయిల్. వాడు తినాలి అంటే ఇది కొని ఇవ్వాలి, ఒక పని జరగాలి అంటే ఇంత డబ్బు పెట్టాలి. అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. ఇంట్లో నైతిక విలువలు నేర్చుకోవాలి, నైతికంగా ఉండాలి. ఆ తర్వాత సమాజానికి మనం ఏమైనా చేయకుండా ఉండాలి. ప్రతి దాంట్లోనే రాజకీయం ఉంటుందండి. పాలిటిక్స్ లేనిది ఏమీ జరగదు. ఎక్కడికి వెళ్ళినా ఇవి కామన్గానే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. వాటిని పక్కన పెట్టడం, మన వరకు మనం ఆనెస్టీగా ఉండడం. రైట్. ఈ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు లేకపోతే రీల్స్కు వాటికి ఉన్న ప్రాధాన్యత ఈ కళలకు, కళాకారులకు లేదన్న భావన మీకు కూడా ఉందా? ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కదా రీల్స్, ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చినాయండి? బిఫోర్ కరోనా ఎక్కడా లేదు. కరోనా తర్వాతే ఇదంతా కూడా స్టార్ట్ అయింది. ఎందుకు? కరోనాలో ఏం చేయాలో తెలియక అందరు ఇళ్లలో ఉండి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది. అందరూ కూడా తప్పు కాదండి, ఏది తప్పు కాదు. ఎందుకు అంటే ఈరోజు రీల్స్ మీద ఎంతోమంది జీవనోపాధి సాగిస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియాస్ వల్ల ఎంతోమంది జీవనోపాధి సాగిస్తున్నారు. ఈరోజు ఛానల్స్ వల్ల ఎంతోమంది జీవనోపాధి సాగిస్తున్నారు. కానీ నీ రీల్స్ ఎదుటివాడికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. నీ ఛానల్స్ నుంచి ఇచ్చేటువంటి మ్యాటర్స్ ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండాలి. అలాగే నువ్వు చేసేటువంటి సోషల్గా పోస్ట్ చేసేటువంటి ప్రతి పోస్టు కూడా న్యాయబద్ధంగా ఉండాలి. అక్కడ మనకి ఈ మార్పు అనేది రావాలి. ఈరోజు చెప్పాలంటే ఈ రీల్స్ చేసే వాళ్ళ వల్ల ఎవరికైనా ఒక ఉపయోగం ఉందా? సమాజానికి ఒక యూజ్ ఉందా? సమాజంలో ఎవరైనా కూడా ఒక బాధ్యతగా వెళ్ళడానికి ఏమైనా దోహదపడుతుందా అంటే లేదు. ఏమిటేమిటో రీల్స్, అసలు సంబంధం లేని రీల్స్. ఈ రీల్స్ వల్ల ఎంతమంది చనిపోయి ఉంటారండి? ఈ రీల్స్, సెల్ఫీల వల్ల మనం చూస్తూనే ఉంటాం, ఎంతమంది చనిపోయి ఉంటారు అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఏదైనా చెయ్యి, బతుకు తెరువు కోసం ఏ పనైనా చెయ్యండి. కానీ ఏది చేసినా అది
మన పిల్లల మీద, ముందు ఉండేటువంటి పౌరుల మీద ఎఫెక్ట్ కలగకూడదు. వాళ్ళు మంచిగా అభివృద్ధిలోకి వెళ్తూ మన కంట్రీకి ఒక మంచి పేరుని తీసుకొస్తూ వాళ్ళు ఎదిగే రకంగా ఉండాలి. కానీ నిజంగా చెప్పాలంటే అవి లేవండి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఛానల్స్ వాళ్ళు కూడా ఎవరెవరో వాళ్ళని కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. వాళ్ళు ముక్కు మొహానాలు తెలియదు, వాళ్ళు వచ్చి కూర్చుంటారు, మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉంటున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే అలా ఇంటర్వ్యూలు చేసే ఛానల్స్ నేను చూశాను. కానీ ఒక కళాకారుడు యొక్క జీవితాన్ని కూడా మనకి ప్రజలకి చాలా అవసరము. వాళ్ళ యొక్క జీవిత స్టైల్ కూడా వాళ్ళు నేర్చుకోవాలి, తెలుసుకోవాలని నిజంగా చేస్తున్నారు చూడండి. నిజంగా 9+ టీవీ వాళ్ళు నిజంగా అండి వాళ్ళకి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చెప్పంటే మారాలండి. ఇవన్నీ కూడా గాలివాటం లాంటివి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కరోనా రాగానే ఏమైంది, మొత్తం పాత పద్ధతులే మళ్ళీ వచ్చినాయి. అందరూ పాత పద్ధతులనే ఫాలో అవుతున్నారు. అలాగే ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. ఇది ఓన్లీ అశాశ్వతము, కొన్నాళ్ళ వరకే నడుస్తాయి. మళ్ళీ మన పూర్వ రోజులే వస్తాయి. మనం చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఈ కూచిపూడిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళటానికి ప్రభుత్వం ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవాలా? ఆల్రెడీ ప్రభుత్వం కొన్ని చర్యల ద్వారా ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తున్నారు. ఇంకా చెయ్యాలండి. అంటే చెప్తున్నాను కదండి, కళాకారులు ఎక్కడ ఉన్నా, మారుమూలంలో గ్రామాల్లో ఉన్నా కూడా కళాకారులు స్వచ్ఛందంగా, అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కడు ఖర్చు పెట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదివరకు మాకు విదేశాల నుంచి స్పాన్సర్స్ వచ్చేవి, మమ్మల్ని ఆర్ట్ని గుర్తించి తీసుకెళ్లేవాళ్ళు. ఈరోజు ప్రతి ఒక్కడు వాళ్ళే ఖర్చు పెట్టుకుని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. ఈరోజు స్పాన్సర్స్ లేవు. మరి మాలాంటి కళాకారులు వెళ్ళడానికి లేదు. సో అందుకనే గవర్నమెంట్ కూడా ఒక మంచి కళాకారుల్ని స్వచ్ఛందంగా పంపించి చేసినట్లయితే తప్పకుండా కూడా విదేశాల్లో మన కళ ఇంకా అభివృద్ధి చెందుద్దని చెప్పి నేను భావిస్తున్నాను. మీ మేకప్ మీదే నా దృష్టి అంతా ఉంది. మీ ఆ సెట్టింగ్లో వాటిని ఏమంటారో నాకు కరెక్ట్ ఫామ్ తెలీదు. అవన్నీ మీరు ఎలా వాటిని క్యారీ చేయగలుగుతున్నారు? ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూలో అంటే ఓకే, డ్యాన్స్ చేస్తున్నప్పుడు మీకు అది ఊడిపోవడం, పడిపోవటం, లేకపోతే మీకు పెయిన్ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? మీరు ఇంతసేపు ఇంటర్వ్యూ చేశారు కదండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక 1/2 అవర్, 1 అవర్, 2 అవర్స్ అయినా చేస్తారు. అంటే ఎందుకు? మీకు ఇష్టంతో చేస్తున్నారు. అది మీ యొక్క వృత్తి. అలాగే ఒక కళాకారుడుగా ఎంత కష్టానైనా ఇష్టంతో చేస్తాం కాబట్టి మాకు అది పెద్ద సమస్య అనిపించుకోదు. ఇంకొకటి ఏంటంటే, మీరే చెప్తున్నారు మీకన్నా అందంగా ఉన్నావు అని. మరి ఆడవాళ్ళ కన్నా అందంగా ఉన్నారని పొగుడుతూ ఉంటే నేను ఎందుకండి బాధపడతాను? ఇంకా ఇంతకి రెట్టింపు బరువైనా నేను మోస్తాను. ఓ మై గాడ్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు. కానీ నిజంగా చెప్పాలంటే అండి, మరి ఇంత మేకప్ చేస్తున్నారు కదా, ఇంత మేకప్తో నేను ఉన్నాను, అందంగా ఉన్నానంటే అది నా గొప్పతనం కాదు. కంపల్సరీ మేకప్ మ్యాన్. ఆ మేకప్ మ్యాన్ చేతిలో ఉన్నటువంటి మహత్యంతోనే మేము ఇంత గొప్పగా అవుతాం. నాకు ఫస్ట్ నుంచి కూడా సోమేశ్వరరావు గారు అని చెప్పి ఏలూరులో ఒక తండ్రి సమానులుగా ఉండి నాకు మేకప్ చేశారు. మొట్టమొదటి మేకప్. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక మురళి అని చెప్పి, అలాగే ఇప్పుడు చేసిన అతను ప్రవీణ్, ఇతని మేకప్ మ్యాన్, అలాగే మధు, వీళ్ళందరూ కూడా నాకు పర్సనల్గా మేకప్ చేస్తూ ఉన్నారనమాట. సో ఏదైనా కూడా ఆ మేకప్ మ్యాన్ చేసినటువంటి అలంకారం వల్లే ఈరోజు నేను మీకు ఇంత అందంగా కనబడుతున్నా. వారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కళాకారులందరి తరపు నుంచి ఇంత కళ, అంటే ఈ కళని ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి తీసుకెళ్ళాలి అని చెప్పి ఇందాక మీరు అన్నారు, కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తాము అని. సో ఇంత మేకప్ కానీ, ఆ సెట్టింగ్లు కానీ, ఇవన్నీ మీరు ఎంతో కష్టంగా ఉన్నా కూడా ఇష్టంగా భరిస్తూ కళని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తున్నారు చూడండి. నిజంగా మీకు శతకోటి వందనాలు. నార్మల్గా వచ్చేసరికి ఒక స్త్రీ వేషధారణ చేసేవాళ్ళు పురుష వేషధారణ చేయడం చాలా కష్టం అండి. ఎందుకు అంటే స్త్రీ వేషధారణ చేసినప్పుడు మనకి తెలియకుండానే మన బాడీలో నరనరాల్లో కూడా జీర్ణించుకుపోయి ఉంటుందన్నమాట ఆ కదలికలు అన్నీ కూడా, హావభావాలు. అయినప్పటికీ కూడా నేను ఒక నర్తకిగా స్త్రీ వేషధారణలో కాకుండా ఒక భస్మాసురుడు, ఒక మహిషాసురుడు, ఒక రావణాసురుడు, అలాగే కృష్ణుడు, రాముడు, రామానుజాచార్యులు, నారాయణ తీర్థులు, నారదుడు, తర్వాత త్యాగరాజస్వామి, అన్ని పాత్రలు, శివుడి పాత్ర, అన్ని పాత్రలు కూడా నేను చేయడం జరిగిందండి. నిజంగా చెప్పాలి అంటే ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే, ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఏదో పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఆ పాత్రకి అలాగే సెట్ అయిపోయినటువంటి సౌష్ఠవాన్ని నాకు కలిగించారు. ఇది నిజంగా
మీరు అన్నారు చూడండి ఇందాక అవార్డ్స్ అని ఇవన్నీ కాదండి, అదే నాకు చాలా పెద్ద అవార్డు అనమాట. ఎస్, కళాకారులకున్న ప్లస్ పాయింటే ఇదండి. అప్పట్లో రామారావు గారు కృష్ణుడి వేషం వేసిన, రాముడి వేషం వేసిన నిజంగా రాముడే అనుకొని చాలామంది ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో కళాకారులు ఎవరైనా కూడా మీరు ఆ దాంట్లో ఒదిగి జీవిస్తారు కాబట్టే మీకు అలాంటి ప్రశంసలు అందుతూ ఉంటాయి. ఇంత అద్భుతమైన కళని, ఇంత అద్భుతమైన విషయాలను మాతో పంచుకున్న పేరావలి కేదార్నాథ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు. మీరు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 9+ న్యూస్ ఛానల్ వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది ప్రముఖులని ముఖాముఖి ప్రోగ్రాం ద్వారా వారి యొక్క జీవిత విశేషాలని ప్రజలకు అందిస్తున్నారు. అలాగే ఒక కళాకారుడి యొక్క జీవితం కూడా ప్రజలకి ఎంతో అవసరము అని చెప్పి అందిస్తున్నందుకు మీకు నిజంగా శతకోటి వందనాలండి. అలాగే ఈ 9+ న్యూస్ టీవీ మేనేజ్మెంట్ వారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచి ప్రశ్నలతో మన యొక్క మనోభావాల్ని కూడా ముఖాముఖి ప్రోగ్రాం ద్వారా మీకు అందించేలాగా చేసినటువంటి యాంకర్ గారికి కూడా ధన్యవాదాలు. నమస్తే సార్. ఇదండి ఈరోజు మా 9+ న్యూస్లో లైఫ్ స్టైల్ పేరావలి కేదార్నాథ్ గారితో ఇంటర్వ్యూ చూశారు కదా. మరొక ఎపిసోడ్లో మరొక ఎక్స్పర్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్.